హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 2లో 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 6th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? P of A, B is the midpoint of a line segment between axes. Show that equation of the line is x by a plus y by b is equal to 2. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా, P of A, B అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ బిట్వీన్ యాక్సెస్ అన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనేది ఈ విధంగా కన్సిడర్ చేశాను. ఓకే, ఇక్కడ P of A, B ఏమన్నారు? మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ బిట్వీన్ యాక్సెస్ అన్నారు. సో ఇప్పుడు నేను ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కదా, సో వీటి మధ్య ఒక లైన్ సెగ్మెంట్ ఈ విధంగా తీసుకున్నాను. ఇది ఏమని తీసుకున్నానంటే ఏబి అని తీసుకున్నాను. ఓకేనా? ఏ అనేది వై యాక్సిస్ మీద పాయింట్, బి అనేది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా వై కోఆర్డినేట్ అనేది 0 ఉంటుంది. కాబట్టి నేను బి అనే పాయింట్ x, 0 అని, అండ్ ఏ అనేది ఎక్కడుంది? వై యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఎప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. కాబట్టి ఏ అనే పాయింట్ని 0, y అని తీసుకున్నా. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? P of A, B అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏబి అనేది కదా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. P అనేది ఏంటి? ఈ లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. P అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ ఏమి ఇచ్చారు? A, B. ఓకేనా? సో ఇది ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అనేది ఏమవుతుందట? x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూడండి అమ్మా ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ నేను లైన్ సెగ్మెంట్ కన్సిడర్ చేస్తాను. లెట్ ఏబి బి ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సెస్ అని కన్సిడర్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ అనేది కన్సిడర్ చేస్తున్నానమ్మా బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకే, అది కూడా ఏబి అనుకున్నా. అండ్ అదేవిధంగా పి అనేది ఏమి ఇచ్చారమ్మా? లెట్ P of A, B ఏమిచ్చారు? మిడ్ పాయింట్ అని చెప్పారు. బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏం తీసుకున్నాను? ఏబి కదా, అంటే P అనేది మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఏ బి యొక్క కోఆర్డినేట్స్ రాద్దాం. లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా? వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి అది 0, y అని, అండ్ బి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద, సో x, 0 అని కన్సిడర్ చేశాను. x, 0 రెస్పెక్టివ్లీ. ఓకేనా? అర్థమైందమ్మా? ఏబి అనే 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏమనుకున్నాను? 0, y ఏ అని, x, 0 అనేది బి అని తీసుకున్నా. అయితే మనకి ఇక్కడ P అనేది ఏం తెలుసమ్మా? మిడ్ పాయింట్ అని తెలుసు కదా. సిన్స్ P of A, B ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని తెలుసు. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటమ్మా? ఎప్పుడైనా 2 పాయింట్స్ x1, y1, x2, y2 అనేవి 2 పాయింట్స్ తెలిస్తే కనుక మిడ్ పాయింట్ ఏమవుతుంది? x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఏ అనే పాయింట్ ఏం తెలుసు? 0, y, అది x1, y1 అని తీసుకోండి. బి అనేది x, 0, x2, y2 అనుకోండి. సో మిడ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా? దట్ ఎంప్లైస్ x1 ప్లస్ x2, x1 అంటే 0 ప్లస్ x2 అంటే x/2, y1 ప్లస్ y2, y1 అంటే y ప్లస్ y2 అంటే 0/2 ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఏంటి? ఏ, బి కదా. సో దట్ ఎంప్లైస్ ఏమవుతుందమ్మా? x/2, y/2 ఈజ్ ఈక్వల్ టు ఏ, బి అయ్యింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఇక్కడ కంపేర్ చేస్తే x/2 ఏముంది? ఏ అయ్యింది. y/2 అనేది ఏమైంది? బి అయ్యింది. అంటే దట్ ఎంప్లైస్ x ఈక్వల్ టు ఏమవుతుంది? 2a అవుతుంది. y ఈక్వల్ టు ఏమవుతుంది? 2b అవుతుంది. సో ఇప్పుడు x, y వాల్యూస్ తెలిసాయి కాబట్టి మనకి ఏబి పాయింట్స్ అనేవి వస్తాయి కదా. చూడండి,
దేర్ఫోర్ ఏ అనే పాయింట్ ఏం తెలుసమ్మా, వై యాక్సిస్ మీద 0, y అని తెలుసు. అంటే ఏమైంది, 0, y అంటే 2b వచ్చింది. అదేవిధంగా బి అనే పాయింట్ ఏం తెలుసు, x, 0, x అంటే ఏమొచ్చింది 2a, 0. సో ఇప్పుడు ఏబి అని 2 పాయింట్స్ తెలిసాయి కాబట్టి 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, ఇప్పుడు x1, y1 అనేది ఒక పాయింట్, x2, y2 అనేది ఒక పాయింట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అవుతుంది. సో ఇదే ఫార్ములా అప్లై చేసి మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ ఏ అనే పాయింట్ని x1, y1 అని, బి అనే పాయింట్ని x2, y2 అని కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది, therefore equation of a line passing through AB అనే 2 పాయింట్సే కదా, పాసింగ్ త్రూ A 0, 2b అండ్ B 2a, 0 ఈజ్ ఏమవుతుందమ్మా, y మైనస్ y1. y1 అంటే ఇక్కడ ఏముంది 2b, y మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1. y2 అంటే 0, y1 అంటే 2b, 0 మైనస్ 2b బై x2 మైనస్ x1. x2 అంటే ఏంటి 2a ఉంది, x1 అంటే 0 అంటే 2a మైనస్ 0 ఇంటూ x మైనస్ x1. x1 అంటే 0. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది y మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2b అంటే మైనస్ 2b అపాన్ 2a మైనస్ 0 అంటే 2a ఇంటూ x మైనస్ 0 అంటే x అవుతుంది. ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయింది. దట్ ఎంప్లైస్ ఇక్కడ ఏ అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ay మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు మైనస్ bx. ఇప్పుడు మైనస్ bx లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, bx ప్లస్ ay అండ్ మైనస్ 2abని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ 2ab అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు 2ab కదా ఉంది. సో ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ని ఏబీతో డివైడ్ చేయండి. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా ఏబీతో డివైడ్ చేద్దాం. ఏబీతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, bx బై ఏబీ ప్లస్ ay బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2ab బై ఏబీ. సో ఇక్కడ b అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ a అనేది అండ్ ab క్యాన్సిల్ అయితే ఏముంటుందమ్మా, x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. అర్థమైందా ఏ విధంగా చేశానో? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 7th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు, పాయింట్ r ఆఫ్ h, k డివైడ్స్ ఎ లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్ ఇన్ ద రేషియో 1:2. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ప్రాబ్లం ఏం చెప్పారమ్మా, ఈ విధంగా మనం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని వాటి మధ్య ఉండే ఒక లైన్ సెగ్మెంట్ కనుక తీసుకుంటే ఏబీ అనేది మిడ్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏబీ యొక్క మిడ్ పాయింట్ P ఆఫ్ A, B అని ఇచ్చి లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నారు. అయితే ఇక్కడేమంటున్నారు, సేమ్ అదే విధంగా x యాక్సిస్ y యాక్సిస్ మధ్య ఒక లైన్ సెగ్మెంట్ అనేది కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏమిచ్చారు, r అనే పాయింట్ ఇచ్చారమ్మా. h, k ఇది ఏ విధంగా ఉందట, ఈ ఏదైతే ఈ లైన్ సెగ్మెంట్ ఉందో ఈ లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుందంట. r అనే పాయింట్ ఏ విధంగా ఉందమ్మా, ఈ లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోలో డివైడ్ చేసే విధంగా ఉంది అని ఇచ్చారు. లాస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, p అనేది మిడ్ పాయింట్ అని ఇచ్చారు. మిడ్ పాయింట్ అంటే ఏంటి, అక్కడ ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని లైన్ సెగ్మెంట్ని. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని ఇచ్చారు. ఓకేనా, సో దీనికి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ మధ్య ఒక లైన్ సెగ్మెంట్ అనేది కన్సిడర్ చేద్దాం. ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ కన్సిడర్ చేశాను. సో y యాక్సిస్ దగ్గర ఈ పాయింట్ A అని
అండ్ ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్ బి అని కన్సిడర్ చేశాను. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేవన్నీ ఏమవుతాయి, వై కోఆర్డినేట్ 0 అవుతుంది కదా, కాబట్టి ఈ పాయింట్ని నేను x, 0 అని తీసుకున్నాను. అండ్ ఏ అనే పాయింట్ వై యాక్సిస్ మీద ఉంది, వై యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి ఈ పాయింట్ 0, y అని కన్సిడర్ చేశాను. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆర్ అనే పాయింట్ ఇచ్చారు h, అది ఏ విధంగా ఉందట, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది లైన్ సెగ్మెంట్ని. సో నేను ఆర్ అనే పాయింట్ని ఈ విధంగా ఇక్కడ తీసుకున్నా. ఆర్ అనే పాయింట్ ఏంటి, h, k అని ఇచ్చారు. ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? సో మనకు ఒక ఫార్ములా తెలుసు, సెక్షన్ ఫార్ములా అని. అదేంటది సెక్షన్ ఫార్ములా, ఇప్పుడు ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయితే ఈ లైన్ సెగ్మెంట్ని సి అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే కనుక సి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా, ఏ అనే పాయింట్ x1, y1, బి అనే పాయింట్ x2, y2 అయితే కనుక సి అనే పాయింట్ ఏమవుతుంది, mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n అవుతుంది. అర్థమైందా? సో నేను ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ కూడా ఫైండ్ చేస్తాను. ఓకేనా, చూడండి ఏ విధంగా చేస్తాను. జాగ్రత్తగా క్వశ్చన్ ఏమి ఇచ్చారో అర్థం చేసుకోండమ్మా, ప్రాబ్లమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను ఏబి అనే లైన్ సెగ్మెంట్ కన్సిడర్ చేశాను కదా. లెట్ ఏబి బి ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ యాక్సెస్ అని కన్సిడర్ చేశాను. లెట్ ఏబి బి ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ యాక్సెస్. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకి ఏమి ఇచ్చారమ్మా, ఆర్ ఆఫ్ h, k. ఆర్ అనే పాయింట్ ఏమి ఇచ్చారు, ఆర్ h, k డివైడ్స్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏంటి, ఏబి కదా, డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏబి అనేది ఏంటి, లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కదా. సో కోఆర్డినేట్స్ ఏమవుతాయో కన్సిడర్ చేయండి. లెట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఏమని తీసుకుంటున్నానంటే, ఏ అనే పాయింట్ ఏంటి, వై యాక్సిస్ మీద ఉందంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ వై అని తీసుకున్నాను. అండ్ బి అనేది ఎక్స్ యాక్సిస్ మీద కదా, అంటే ఎక్స్, వై కోఆర్డినేట్ 0 అవుతుంది ఆర్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, సో ఏబి అనే పాయింట్స్ ఈ విధంగా కన్సిడర్ చేశాను. అయితే మనకి ఇక్కడ ఆర్ అనేది ఏం తెలుసు, ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. ఆర్ అనే పాయింట్ ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఆర్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా, సిన్స్ ఆర్ డివైడ్స్ ఏబి ఇన్ 1:2 రేషియో. సో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి సెక్షన్ ఫార్ములా యూజ్ చేద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ ఫార్ములా ఆర్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ, mx2 + nx1 / m+n. ఇక్కడ m ఏంటి, n ఏంటి, 1:2 కదా రేషియో, అంటే m ప్లేస్లో 1, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అదేవిధంగా x1, y1, x2, y2 ఏమవుతాయి, ఏ అనే పాయింట్ x1, y1, బి అనే పాయింట్ x2, y2 అని కన్సిడర్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. mx2 + nx1, m అంటే ఏంటి 1, 1 × x2 అంటే x ప్లస్ n అంటే ఇక్కడ 2 × x1 అంటే 0, 2 × 0 / m+n అంటే ఏంటి 1 + 2, నెక్స్ట్ ఏముంది my2 + ny1, m అంటే ఏంటి 1, 1 × y2 అంటే 0 ప్లస్ ny1, n అంటే 2 × y1 అంటే y /m+n అంటే 1 + 2. ఏమవుతుందమ్మా వాల్యూ 1 × x ప్లస్ 2 × 0 అంటే 0 అవుతుంది, x / 1 + 2 అంటే 3, x / 3, ఇక్కడ చూడండి 1 × 0 + 2y అంటే 2y / 3 అవుతుంది. ఓకే, అయితే ఆర్ అనే పాయింట్ ఏమి ఇచ్చారు మనకి h, k అని ఇచ్చారు కదా.
సో ఇక్కడ ఏమొచ్చింది, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు x/3 2y/3 అని వచ్చింది కదా. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని కంపేర్ చేసి మనం xy వాల్యూస్ తెలుసుకుందాం. సో మనకేమొచ్చిందమ్మా, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు x/3 2y/3 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వాల్యూస్ కంపేర్ చేయండి, ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ టు x/3 వచ్చింది. సో హెచ్ ఈక్వల్ టు x/3 అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది, 3h అవుతుంది. అండ్ కే ఈక్వల్ టు 2y/3 ఉంది, అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అండ్ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x ఈక్వల్ టు 3h వచ్చింది, y ఈక్వల్ టు 3k/2 వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, ఏ అనే పాయింట్ ఏమవుతుంది, ఏ అనే పాయింట్ 0, y అంటే 3k/2 అండ్ బి అనే పాయింట్ ఏం తెలుసు, x, 0 అంటే x అంటే 3h కదా, 3h, 0. ఇప్పుడు 2 పాయింట్స్ తెలిసాయి. 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, x1 y1 అనేవి ఒక పాయింట్, x2 y2 అనేది ఇంకొక పాయింట్. ఈ విధంగా 2 పాయింట్స్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. ఓకేనా. సో ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ ఏ అనే పాయింట్ x1 y1, బి అనే పాయింట్ x2 y2 అని కన్సిడర్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passing through ఏంటా 2 పాయింట్స్, passing through 0, 3k/2 అండ్ 3h, 0 ఈజ్ ఏమవుతుందమ్మా, y - y1, ఇక్కడ y1 అంటే ఏంటి, 3k/2 ఈజ్ ఈక్వల్ టు y2 - y1, y2 అంటే 0, y1 అంటే 3k/2 అంటే 0 - 3k/2 బై x2 - x1 అంటే 3h, x1 అంటే 0 అంటే 3h - 0 ఇంటూ x - x1 అంటే x - 0. ఓకేనా. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ y/1 3k/2 ఎల్సిఎం తీస్తే ఏమవుతుందమ్మా, 2 కదా ఎల్సిఎం, అంటే ఏమొస్తుంది, /2 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 2 చేయండి. సో 2y - 3k ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి, -3k/2 బై 3h ఇంటూ x. ఓకేనా. దట్ ఎంప్లాయిస్ 3h అనేది ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3h ఇంటూ 2y - 3k ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే -3k/2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 3h ఇంటూ 2y, 2 3s 6 కదా, 6hy మైనస్ 3h ఇంటూ 3k అంటే ఏమవుతుంది, 9hk ఈజ్ ఈక్వల్ టు -3k ఇంటూ ఎక్స్ అంటే -3kx. సో అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకురండి, -3kxని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, 3kx ప్లస్ 6hy మైనస్ 9hk ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అన్ని టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని టర్మ్స్ నుంచి కూడా మీరు 3 అనేది కామన్ తీయొచ్చు. సో 3 కామన్ తీస్తే ఏమవుతుంది, 3 ఇంటూ kx ప్లస్ 2hy మైనస్ 3hk ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, kx ప్లస్ 2hy మైనస్ 3hk ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఓకేనా అమ్మా, అర్థమైందా ఏ విధంగా చేశానో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్రూవ్ దాట్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అయితే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇచ్చిన 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అని చెప్పమంటున్నారు. కొలీనియర్ అంటే ఏంటమ్మా, మోర్ దాన్ 2 పాయింట్స్, అంటే 3 ఆర్ మోర్ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయనుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ కనుక ఒకే లైన్ మీద ఉంటే కనుక మనం అప్పుడు ఆ 3 పాయింట్స్ని ఏం చెప్తామంటే కొలీనియర్ అని చెప్తాం. అయితే ఇక్కడ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఏబిసి అనే 3 పాయింట్స్ ఇచ్చారు కదా, వీటిలోంచి నేను 2 పాయింట్స్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాను.
అంటే ఏ అండ్ బి అనే ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేస్తాను కదా. ఈ వచ్చిన లైన్ ఈక్వేషన్ మీద సి అనే పాయింట్ కూడా ఉందనుకోండి. సో సేమ్ లైన్ మీద 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పొచ్చు. అర్థమైందా? సో చూడండి ఏ విధంగా చెప్తాను. సొల్యూషన్ ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చారు పాయింట్స్ 3, 0, -2, -2 అండ్ 8, 2 ఇచ్చారు. ఇప్పుడు ఏవైనా 2 పాయింట్స్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఏంటి తీసుకుంటున్నానంటే 3, 0, -2, -2 ఈజ్. అయితే లైన్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసమ్మా, 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1 అవుతుంది కదా. సో ఇక్కడ 3, 0 అనేది x1 y1 అని, -2, -2 అనేది x2 y2 అని కన్సిడర్ చేస్తే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 అంటే ఏంటి 0 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే -2 - 0 బై x2 - x1 ఏమవుతుంది -2 - 3 ఇంటూ x - x1 ప్లేస్లో ఉంది 3. ఓకేనా, సింప్లిఫై చేయండి. ఈ వాల్యూ ఏమొస్తుంది, y - 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు -2 - 0 అంటే -2, -2 - 3 అంటే -5 ఇంటూ x - 3. ఇక్కడ మైనస్ అనేది పోతుంది. సో 5 అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 5y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x - 3. దట్ ఎంప్లాయిస్, సింప్లిఫై చేయండి, 5y ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2x - 2 ఇంటూ 3 6 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 5yని రైట్ హ్యాండ్ సైడ్ -6ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 6 ఈజ్ ఈక్వల్ టు 2x - 5y. దేర్ఫోర్ లైన్ ఈక్వేషన్ అనేది ఏమొచ్చిందమ్మా, 2x - 5y ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 పాయింట్స్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసాం కదా. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ 8, 2 కూడా ఇదే లైన్ మీద ఉందని చెప్పామనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు, 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో చూడండి ఏ విధంగా చేస్తాను. LHS కన్సిడర్ చేయండి. ఇక్కడ 2x - 5. ఆ థర్డ్ పాయింట్ ఏముందమ్మా 8, 2 కదా. సో x ప్లేస్లో 8, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 ఇంటూ 8 -5 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 - 10 ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే థర్డ్ పాయింట్ అనేది కూడా ఈ లైన్ మీద ఉంటుందని తెలిసింది కదా. ఎందుకు, మన LHSలో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే RHSకి ఈక్వల్ అయింది, LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి 8, 2 ఆల్సో లై ఆన్ 2x - 5y ఈజ్ ఈక్వల్ టు 6. సో 3 పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉంటున్నాయి కాబట్టి దేర్ఫోర్ 3, 0, -2, -2 అండ్ 8, 2 ఆర్ కొలీనియర్. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో, 2 పాయింట్స్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసాము. ఆ లైన్ మీద థర్డ్ పాయింట్ ఉంటుందని ప్రూవ్ చేస్తే కనుక 3 పాయింట్స్ కొలీనియర్ అయ్యింది. సో ఫస్ట్ వన్ అయింది కదా. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏముందమ్మా, పాయింట్స్ ఏమున్నాయి -5, 1, 5, 5, 10, 7. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకొని లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ -5, 1 అండ్ 5, 5 ఈజ్ ఏమవుతుంది, లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏం తెలుసు, y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. సో ఇక్కడ -5, 1 అనేది x1 y1, 5, 5 అనేది x2 y2 అని కన్సిడర్ చేస్తే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే 5 - 1 బై x2 - x1 అంటే 5 -5 కాబట్టి +5 అవుతుంది. x - x1 x1 అంటే -5 కదా, -2 +5. దట్ ఎంప్లాయిస్, సింప్లిఫై చేయండి ఏమవుతుంది, y - 1 ఈజ్ ఈక్వల్ టు 5 - 1 4 బై 5 + 5 10
ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ 10 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 10y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 4x ప్లస్ 20. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 4x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 30 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏముంది కన్సిడర్ చేయండి, 4x మైనస్ 10y ఉంది. సో ఎక్స్ ప్లేస్లో 10 తీసుకోండి, y ప్లేస్లో 7 తీసుకోండి, ఏమవుతుందమ్మా 4 ఇంటూ 10 మైనస్ 10 ఇంటూ 7 దట్ ఈస్ 40 మైనస్ 70 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 30. ఆర్హెచ్ఎస్ వచ్చిందా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ ఉంటుంది వచ్చింది కాబట్టి 10,7 అనే పాయింట్ లై ఆన్ 4x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. అర్థమైందా. ఈ 2 పాయింట్స్ ఏదైతే లైన్ మీద ఉన్నాయో థర్డ్ పాయింట్ కూడా అదే లైన్ మీద ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు -5,1 5,5 అండ్ 10,7 ఆర్ కొలీనియర్. ఓకేనా, అర్థమైందా. ఇదే విధంగా థర్డ్ వన్ కూడా చేద్దాం. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఏమి ఇచ్చారు, a, b ప్లస్ సి, b, c ప్లస్ ఏ, c, a ప్లస్ బి. ఇప్పుడు 2 పాయింట్స్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ తీసుకున్నామా. ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకుంటున్నా, a, b ప్లస్ సి అండ్ b, c ప్లస్ ఏ. సో వీటిని ఏ విధంగా తీసుకుంటున్నానంటే a, b ప్లస్ సిని x1 y1 అని, b, c ప్లస్ ఏని x2 y2 అని కన్సిడర్ చేస్తున్నా. 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఏమొస్తుంది, y మైనస్ y1 అంటే ఏముంది b ప్లస్ సి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే ఏంటి, y2 అంటే c ప్లస్ ఏ మైనస్ y1 అంటే b ప్లస్ సి బై x2 మైనస్ x1 అంటే b మైనస్ ఏ ఇంటూ x మైనస్ x1 ఏ. ఓకే, దట్ ఎంప్లైస్ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది y మైనస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఏ మైనస్ b ప్లస్ సి అంటే మైనస్ b మైనస్ సి బై b మైనస్ ఏ ఇంటూ x మైనస్ ఏ. సో ఇక్కడ c అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకా రిమైనింగ్ ఏముంటుందమ్మా, దట్ ఎంప్లైస్ y మైనస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ b ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది b మైనస్ ఏ అవుతుంది బై b మైనస్ ఏ ఇంటూ x మైనస్ ఏ. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో b మైనస్ ఏ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, y మైనస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ ఏ, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ x ప్లస్ ఏ. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది మైనస్ x అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b ప్లస్ సిని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే a ప్లస్ b ప్లస్ సి అవుతుంది. ఓకే, లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇదేంటి 2 పాయింట్స్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసాం కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈ c, a ప్లస్ b అనేది కూడా సేమ్ లైన్ మీద ఉందనుకోండి, మనం ఏం చెప్పొచ్చు 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పొచ్చు. సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏం తెలుసు, c, a ప్లస్ b అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో a ప్లస్ b సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది ఎక్స్ ప్లేస్లో c, y ప్లేస్లో a ప్లస్ b సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందమ్మా a ప్లస్ b ప్లస్ సి. ఆర్హెచ్ఎస్ వచ్చిందా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ c, a ప్లస్ b లై ఆన్ సేమ్ లైన్ మీద ఉంటుంది. ఏంటో లైన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 3 పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఏం చెప్పొచ్చమ్మా, ఏ, బి ప్లస్ సి, బి, సి ప్లస్ ఏ, సి, ఏ ప్లస్ బి ఆర్ కొలీనియర్ అని చెప్పొచ్చు. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామో. సో కొలీనియర్ చెప్పాలి అంటే 2 పాయింట్స్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసి థర్డ్ పాయింట్ కూడా సేమ్ లైన్ మీద ఉంది అని చెప్పామనుకోండి, 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయి. ఓకే,
సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 2లో 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ ఈ క్లాస్తో మనకి ఎక్సర్సైజ్ 9B అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో 9C ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.